ఇదా? ఇది అన్సాల్వ్డ్ కేసు అని కేసును క్లోజ్ చేసేశారు. అందులో సస్పెక్ట్ ఫోటోస్ ఉన్నాయి. వీళ్ళల్లో కొందరు ఇక్కడ లేరు. మిగిలిన వాళ్ళని ఎంక్వైరీ చేశాం, కానీ నో యూజ్. ఎవరో నన్ను చంపడానికి వచ్చారా? హలో తాతయ్య, బాలగారు, ఏమైంది సార్? బాలగారు, మీరు స్ట్రెస్ అవ్వకండి. సార్ ఆ రోజు మా తాతయ్యని చెప్పినప్పుడు వీడు అక్కడ ఉన్నాడు సార్. ఓ వీడా? వీడి పేరు నర్సింగ్. వీడికి ఈ కేసుకి సంబంధం ఉంటే మళ్ళీ ఈ కేసుని రీఓపెన్ చేయాలి, మళ్ళీ ఎంక్వైరీ చేయాలి. మాకంత టైం లేదు సార్. అతని అడ్రస్ ఇస్తే మేమే అతన్ని పట్టుకుని ఎవరు పని చేస్తారో కనుక్కుంటాం. ఇదిగోండి, దీని వెనకాలే అడ్రస్ ఉంది, నోట్ చేసుకోండి. అమ్మా, వాడు క్రిమినల్, బీ కేర్ఫుల్. థ్యాంక్ యూ సార్. ఓకే సార్. అతను నీకేమవుతారో మాకు తెలీదు. అతను మాకు కావాలి. మీరు వెతుకుతున్నది నా భర్త కోసం. నీ భర్త ఎక్కడ ఉన్నాడు? లోపల ఉన్నాడా? సార్ ఆగండి, నా భర్త లేడు. నిజమే చెప్తున్నావా? నిన్నే అడిగేది, చెప్పు. నేను నిజమే చెప్తున్నానండి. ఒకసారి ఆ ఫోటో చూడండి. రెండు నెలల క్రితమే ఆయన యాక్సిడెంట్లో చనిపోయారు. సారీ అమ్మా, నీ భర్తతో పనుండి వచ్చాం. ఆ పాప ఎందుకు ఏడుస్తుంది? వాళ్ళ నాన్న గుర్తొస్తే అలాగే ఏడుస్తూ ఉంటుంది. నేను లాంగ్ డ్రైవ్ కి సుందరితో పాటు వెళ్ళొచ్చాను. నాకు చాలా హ్యాపీగా ఉంది. మీరు కూడా హ్యాపీగా ఉండొచ్చు కదా. మమ్మల్ని హ్యాపీగా పైవాడు ఉండనివ్వట్లేదు నాన్న. ఏ పైవాడా, ఎందుకు మా మమ్మీని డాడీని బామ్మని ఏడిపిస్తున్నావు? నా కోపం వస్తే నిన్ను ఫినిష్ చేస్తా. నీ విషయంలో మాకు చాలా పెద్ద పనిష్మెంట్ ఇచ్చాడన్నయ్య ఆ దేవుడు. అనంతు, నువ్వు కూడా ఏంట్రా? ఏమ్మా చూసావా? చూడు, ఇప్పటికైనా నీ కళ్ళు చల్లబడ్డాయా?
నువ్వు ఆ బౌద్ధ సన్యాసిని తీసుకొచ్చి ఏదో ప్రక్రియ చేయించావు. దానివల్ల మా బాల పూర్తిగా కోలుకోకపోగా మా అందరికీ బాధని మిగిల్చాడు. అత్తయ్య, మా అక్క తప్పేం చేయలేదు. తన ప్రయత్నం తను చేసింది. పిన్ని, సుందరి చాలా మంచిది, నీకు తెలీదు. ఆహా. తెలీదు. అమ్మా, సుందరి మంచిదమ్మా. చాలా అలసిపోయావు. రా నాన్న. ఏ నువ్వు రారా, నువ్వు రా 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 రా. అయ్యో, ఊరుకోమ్మా ఊరుకో. బామ్మగారు, బాలగారి విషయంలో నా వంతు ప్రయత్నం నేను చేశాను. ఇప్పుడు బాలగారు పూర్తిగా మారకపోయినా త్వరలోనే నేను బాలగారిని మారుస్తాను. నువ్వు మా బాలని మారుస్తావో లేదో తెలియదు గాని ఇలా సగం సగం పనులు చేయడం వలన పొద్దుటి నుంచి నేను మా వాళ్ళు బాల విషయంలో ఎంత కంగారు పడ్డామో. అన్నయ్య స్ట్రగుల్ చూసి మీరు అనవసరంగా బౌద్ధ సన్యాసుల్ని తీసుకొచ్చారనిపిస్తుంది.